హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలుపెట్టే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ శ్రీ జగన్నాథుడు, బలదేవ, సుభద్రా మహారాణి, సుదర్శన, గౌరాంగి బెంగుళీశ్వర్, లక్ష్మీ నరసింహస్వామి, వామనదేవ్, గౌరనితాయ్, పంచతత్వ, అలాగే మన గురు పరంపర అందరికీ కూడా నమస్కరించుకుంటూ కార్యక్రమంలో ముందుకు వెళ్దాము. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము భగవద్గీత 17వ అధ్యాయము. ఈ యొక్క అధ్యాయం పేరు శ్రద్ధాత్రయ విభాగములు అనేటువంటి ఒక అధ్యాయంలో మనము ఈరోజు 4వ శ్లోకము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. జజంతే సాత్వికా దేవా అన్యక్షరాక్షసీం రాజస ప్రేతాన్ భూతా గణాంశ్చాన్యే యజంతే తామసా జనా. సత్వగుణమునందు నిలిచిన వారు దేవతలను, రజోగుణమునందు నిలిచిన వారు యక్ష రాక్షసులను, తమో గుణమునందు నిలిచిన వారు భూత ప్రేతములను పూజింతురు. సో ఈ యొక్క అధ్యాయం పేరు శ్రద్ధాత్రయ విభాగములు. శ్రద్ధ, మనం ఏదైతే కనుక ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంతో కొంత శ్రద్ధ ఉంటుంది. బాగా తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళకి తప్పితే కనుక మిగతా వాళ్ళందరికీ కూడా శ్రద్ధ ఉంటుందన్నమాట. సో మనము యొక్క త్రిగుణాల గురించి చాలా ఎక్స్టెన్సివ్గా మనము నేర్చుకుంటాం అన్నమాట. 14వ అధ్యాయంలో త్రిగుణాల గురించి కొంచెం చెప్పారు స్వామి. అంతకుముందు 8వ అధ్యాయంలో మొదలు పెట్టారు. దైవీ హైష గుణమయి దగ్గర నుంచి మొదలు పెట్టారు స్వామి. ఆ తర్వాత 14వ అధ్యాయంలో కొంచెం మనం త్రిగుణాల గురించి నేర్చుకున్నాము. 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం, మళ్ళీ 16వ అధ్యాయంలో మళ్ళీ త్రిగుణాలు. ఇక 17వ అధ్యాయంలో కూడా యొక్క త్రిగుణాలు అనేటువంటి యొక్క విషయం మనకి కంటిన్యూ అవుతుంది అన్నమాట. 18వ అధ్యాయం ఇంచుమించు మొదటి భాగం 1/4 వరకు, పావు భాగం వరకు కూడా యొక్క త్రిగుణాల గురించే స్వామి చర్చిస్తారనమాట. ప్రతీది కూడా త్రిగుణాలలోనే విభజింపబడుతుంది. మనం తినేటువంటి తిండి దగ్గర నుంచి, మనం చేసేటువంటి పనులు, మనకు ఉండేటువంటి భావనలు, మనకు ఉండేటువంటి ఆలోచనలు, మనం చేసేటువంటి శ్రద్ధ, పూజ, ప్రతీది కూడా ఎలా చేస్తూ ఉంటాడు మనుషుడు? యొక్క త్రిగుణాల ద్వారానే చేస్తూ ఉంటాడు. త్రిగుణాల యొక్క ప్రభావంతోనే చేస్తూ ఉంటారు. స్వచ్ఛమైన నీరు ఎలా ఉంటుంది? దానికి రంగు కానీ, రుచి కానీ, వాసన కానీ ఉండదు స్వచ్ఛమైనటువంటి నీటికి. సో ఎప్పుడైతే కనుక వాన నీరు పడుతూ ఉంటుందో అదేమవుతుంది? మేఘం నుంచి పడేటప్పుడు కూడా చాలా స్వచ్ఛంగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే కనుక అది ఎక్కడ పడుతుంది అనే దాన్ని బట్టి దాని యొక్క రంగు, రుచి, వాసన అంతా కూడా నిర్ణయించబడుతుంది అన్నమాట. యొక్క వాన నీరు వెళ్ళి
ఒక మంచి జలపాతంలోనో లేకపోతే కనుక సరస్సులోనో పడింది అనుకోండి, ఏమవుతుంది? అదే స్వచ్ఛతని అది నిలుపుకుంటుందన్నమాట. అదే వాన నీరు వెళ్ళి కొంచెం కెమికల్స్‌లోనో లేకపోతే సబ్బు నీటిలోనో ఎక్కడైనా పడిందనుకోండి, ఏమవుతుంది? ఆ లక్షణాల్ని అది ఆపాదించుకుంటుంది. అదే వాన నీరు వెళ్ళి బురదలోనో, మట్టిలోనో, మురికిలోనో లేకపోతే గనక మురికి నీళ్ళలోనో పడిందనుకోండి, సేమ్ అదే మురికి నీళ్ళ కింద అది తయారవుతుంది. అలాగే జీవుడు కూడా ఎప్పుడైతే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో జీవుడు కూడా వచ్చాడో, వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు? జీవుడి యొక్క లక్షణం ఏమిటి? సచ్చిదానంద విగ్రహ. సో జీవుడు కూడా సచ్చిదానందమే. కానీ ఏమైంది? ఎప్పుడైతే జీవుడి భౌతిక ప్రపంచంలోకి వచ్చాడో, వచ్చిన తర్వాత యొక్క మాయ యొక్క సంపర్కంలోకి వచ్చాడో, సంపర్కంలోకి వచ్చినంత మాత్రాన కూడా ఏమీ జరగదు. ఎప్పుడైతే కనుక ఈ యొక్క మాయని అనుభవించాలి అని చెప్పి కర్మ చేయటం మొదలు పెడతాడో, ఈ యొక్క కర్మ చేయటం మొదలు పెడతాడో, బుద్ధి అజ్ఞానంలో ఉన్నటువంటి బుద్ధికి ఎప్పుడైతే కనుక సంబంధాన్ని ఏర్పరచుకుంటాడో, ఆ విధంగా కర్మలు చేయటం మొదలు పెడతాడో, వెంటనే ఏమైపోతుంది? జీవుడు చిక్కుకుపోయాడు. చిక్కుకుపోయి వెంటనే యొక్క త్రిగుణాల యొక్క ప్రభావంలోకి వచ్చేస్తాడు. త్రిగుణాల యొక్క ప్రభావం ఎలా అయితే కనుక మనం చెప్తున్నాం, ఎలా అయితే వాన నీళ్లు మురికిలో పడితే కనుక మురికి నీటిలో పడితే మురికి నీరు, కెమికల్స్‌లో పడితే కెమికల్స్, అదేవిధంగా స్వచ్ఛమైనటువంటి నీటిలో పడితే కనుక స్వచ్ఛమైనటువంటి నీటిలాగా ఎలా ఉంటాయో, అలాగే జీవుడు కూడా యొక్క త్రిగుణాల యొక్క ప్రభావంలోకి పడిపోతాడు. ఎప్పుడైతే ఈ యొక్క త్రిగుణాల యొక్క ప్రభావంలోకి పడిపోయాడో, జీవుడికి తెలీదనమాట యాక్చువల్‌గా. ఏమనుకుంటాడు? అన్నీ నేనే చేసేస్తున్నాను. నా వల్లే అంతా జరుగుతుంది. నా వల్లే ఈ యొక్క పని విజయాన్ని సాధించింది. నేను లేకపోతే గనక ఏది జరిగేదే కాదు అనే విధంగా జీవుడు ప్రభావితమైపోతాడనమాట. కానీ ఇవంతా కూడా చేస్తూ ఉన్నది ఏంటి? వెనకాల ఉండి నడిపించేదంటే ఏమిటి? ఈ యొక్క త్రిగుణాలు, సత్వరజస్తమో గుణాలు. ఈ యొక్క మనం చేసేటువంటి ప్రతీది కూడా ఇలాగే ఉంటుందన్నమాట. త్రిగుణాల యొక్క ప్రభావం ద్వారానే చేస్తాం అన్నమాట. కాబట్టి అర్జునుడు త్రిగుణాల యొక్క ప్రభావం గురించి బాగా స్వామి చెప్తున్నారు కాబట్టి, సో ఈ యొక్క త్రిగుణాలు ఏమిటి? మనుషులు చేసేటువంటి శ్రద్ధ, పూజ, వాళ్ళు చేసేటువంటి వర్షిప్ ఏదైతే ఉందో దాన్ని కూడా అర్జునుడు అడుగుతున్నారనమాట. ఈ యొక్క అధ్యాయంలో మొదటి శ్లోకంలో అడిగారు. సో శాస్త్ర గ్రంథ నియమాలను పాటించకుండా తమ మానసిక కల్పనలను అనుసరించి శ్రద్ధతో పూజించి వారి పరిస్థితి ఏమిటి? వాళ్ళు సాత్వికుల, రాజసుల, తామసుల? చాలా చక్కని ప్రశ్న అర్జునుడు అడిగారనమాట. సో దానికి మనకి శ్రీకృష్ణ దేహదారి పొందిన త్రిగుణములను అనుసరించి శ్రద్ధ సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగానున్నది. ఈ విషయమును ఇప్పుడు వినుము అని చెప్పడం. సో మానవుడు వివిధ త్రిగుణములను తన స్థితి అనుసరించి సంబంధితమైన శ్రద్ధను కూడి ఉన్నాడని చెప్పబడును. సో ప్రభావంతో ఏ విధంగా ఈ శ్లోకంలో చాలా ఇంకా కృష్ణ ప్రభుజీ వినపడతలేదు ప్రభుజీ, నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. డౌన్ ఉన్నట్టుంది, కట్ అయ్యి మాట్లాడి అలా వస్తుంది. వినపడతలేదు ప్రభుజీ. స్క్రీన్ కూడా స్టక్ అప్ అయిపోయింది ప్రభుజీ స్క్రీన్. లేదు ప్రభుజీ అలాగే ఉంది. లేదండి ఇప్పుడు ఇప్పుడు బానే ఉంది ప్రభుజీ. ఇప్పుడు వినపడుతుందండి? వినిపిస్తుంది ప్రభుజీ.
ఓకే ప్రభుజీ, ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. సో ఈ యొక్క శ్రద్ధను కూడా 3 రకాలుగా స్వామి విభజించడం జరిగిందన్నమాట. మామూలు విషయాలకైతే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరో ఒక గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి అని అనుకుంటారు. సంగీతం అనుకోండి, ఖచ్చితంగా గురువు కావాల్సిందే. ఏదో యూట్యూబ్లో నేను వీడియోలు చూసేస్తాను, లేకపోతే కనుక యూట్యూబ్లో నేర్పలు ఉంటారు, లేకపోతే కనుక సంగీతం పుస్తకం నేను కొనుక్కుంటాను, సో ఎవరో పాడినవేవో ఉన్నాయి అవి నేను ఫాలో అయిపోతాను, దాన్ని బట్టి నేను సంగీతం నేర్చేసుకుంటాను అంటే కనుక వచ్చేస్తుందా సంగీతము? రాదు. ఖచ్చితంగా గురువు కావాల్సిందే సంగీతం నేర్చుకోవడానికి. అదే మీరు ఏదో మ్యూజిక్ నేర్చుకోవాలనుకున్నారు, హార్మోనియం కానీ, కీబోర్డ్స్ కానీ, మృదంగా కానీ ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారు, ఖచ్చితంగా మనకి పర్సనల్గా నేర్పేటువంటి వ్యక్తి, గురువు ఒక ఆయన ఉండాలి. మిగతా ఏవైనా సరే నేర్చుకోవచ్చు కొంచెం అటు ఇటులో, కానీ ఒక సంగీతం కానీ లేకపోతే ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయి వీటికి ఖచ్చితంగా గురువు కావాలి. గురువు లేకపోతే కనుక ఎవ్వరు నేర్చుకోలేరు. అది కూడా పర్సనల్ కోచింగ్ ఉండాలి, లేకపోతే కనుక ఎవ్వరు కూడా నేర్చుకోలేరు అనమాట. సో అదే విధంగా ఏంటంటే కనుక యొక్క శ్రద్ధ అనేటువంటిది ఏంటంటే కనుక మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా మిగతా అన్నింటికి కూడా గురువు దగ్గరికి వెళ్తారు నేర్చుకోవడానికి. కానీ ఎప్పుడైతే కనుక యొక్క ఆధ్యాత్మికత అనేటువంటిది వచ్చిందనుకోండి, వెంటనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా అయిపోతారు, వెంటనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా డిసైడ్ అయిపోతారనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు గురువు అవసరం లేదు, నాకే తెలుసు అన్నీను, ఇలాగే చెయ్యాలి, ఈ విధంగానే చెయ్యాలి, ఇలా చేస్తే తప్పు, సో ఎందుకు టెంపుల్కి వెళ్ళినప్పుడు డబ్బులు ఎందుకు వెయ్యాలి, ఫ్రీగా ఇవ్వాలి కదా, పుస్తకాలు ఏమైనా సరే అమ్ముతూ ఉంటే కనుక మీరు ఎందుకు అమ్మాలి, రోడ్ల మీద ఎందుకు అమ్మాలి, డబ్బులు ఎందుకు తీసుకోవాలి, ఫ్రీగా ఇవ్వచ్చు కదా, అలా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారన్నమాట. గుడికి వెళ్తారు, వెళ్ళిన తర్వాత అది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదు, అది చేసి ఉండొచ్చు కదా, ఇది చేసి ఉండొచ్చు కదా, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇలాగ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. ఎలా చెప్తున్నారు వాళ్ళు ఇదంతా కూడా అంటే కనుక వాళ్ళు ఈ యొక్క త్రిగుణాలను అనుసరించి వాళ్ళు చెప్తూ ఉన్నారు. త్రిగుణాల యొక్క ప్రభావంతో వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇదంతా కూడా. సో అదేవిధంగా మరి బయటవే ఇలా చెప్తే కనుక వాళ్ళు ఇంట్లో చేసేటువంటివి ఎలా ఉంటాయి అంటే కనుక వాళ్ళు చేసేటువంటి పర్సనల్ యొక్క పూజా విధానాలు అవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే కనుక దాన్ని కూడా త్రిగుణాల ద్వారా విభజించవచ్చు అన్నమాట. దాన్ని కూడా త్రిగుణాల ద్వారా విభజించవచ్చు. ఎవరైతే కనుక సత్వగుణంలో ఉంటారో, ఎందుకంటే కనుక మనం త్రిగుణాల యొక్క టాపిక్లో మనం చెప్పుకున్నాం, ఈ 3 కూడా ఏం చేస్తూ ఉంటాయి, సత్వగుణము, రజోగుణం, తమో గుణం ఎప్పుడు కూడా కంపీట్ అవుతూ ఉంటాయి, ఒకదాంతో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి. నేను 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 అని 3 కొట్టుకుంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం సత్వగుణంలో ఉంటాము, ఒక్కొక్కసారి రజోగుణంలో ఉంటాము, ఒక్కొక్కసారి తమో గుణంలో ఉంటాం. సో అదే విధంగా ఎప్పుడైతే కనుక ఎక్కువ మనకి మన యొక్క భావనలు ఎక్కువసేపు ఎవరైతే కనుక ఈ యొక్క సత్వగుణంలో ఉంటారో వాళ్ళు ఎవరిని పూజిస్తూ ఉంటారంట, ఈ యొక్క దేవతలు, ఉపదేవతలు వీళ్ళని పూజిస్తూ ఉంటారన్నమాట. ఎవరు? బ్రహ్మ, శివ, ఇంద్ర, చంద్ర, అదేవిధంగా సూర్యుడు, వీళ్ళందరినీ కూడా పార్వతీదేవి. ఎందుకంటే మనకి శాస్త్రాల్లో చెప్పారనమాట, నీకు అందమైనటువంటి బాగా మంచి భర్త కావాలంటే కనుక శివుణ్ణి ప్రార్థించాలి, లేకపోతే కనుక పార్వతీదేవికి వర్షిప్ చేయాలి నువ్వు. సో అదేవిధంగా నీకు ధనం కావాలి అంటే కనుక కుబేరుణ్ణి పూజించాలి నువ్వు. నీకు ఆరోగ్యం కావాలి అని అంటే కనుక ఎవరిని? సూర్యుడిని పూజించాలి. సో అలాగనమాట రకరకాలుగానేటువంటి పర్పస్లు. సంతానం కావాలంటే కనుక పలానా వాళ్ళని పూజించాలి. సో వివాహం కావాలంటే కనుక పలానా వాళ్ళని పూజించాలి. నీ యొక్క ఆర్థిక పరిస్థితి బాగుండాలి అంటే కనుక పలానా వాళ్ళని పూజించాలి. సో సోమవారం ఏమో వీళ్ళని పూజించాలి, మంగళవారం ఏమో వీళ్ళని పూజించాలి, బుధవారం ఏమో వీళ్ళని పూజించాలి. సో
ఇలాగ చెప్పారు మనకి శాస్త్రాల్లో ఇవన్నీ కూడా, వేదాల్లో చెప్పారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, తప్పేమీ కాదు. కానీ అవన్నీ కూడా వేదాలు కూడా ఎలా ఉన్నాయి అని అంటే కనుక, వేదాలు కూడా అందరికీ క్యాటర్ చేస్తాయన్నమాట. వేదాలు కూడా. మీరు ఒక పెద్ద రెస్టారెంట్‌కి వెళ్ళారనుకోండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ రెస్టారెంట్‌కి వెళ్ళారనుకోండి, అక్కడ రకరకాల సెక్షన్స్ ఉంటాయి. ఒకటి సౌత్ ఇండియన్ అంటారు, ఒకటి నార్త్ ఇండియన్ అంటారు, ఒకటి ఇటాలియన్ అంటారు, ఒకటి కాంటినెంటల్ అంటారు. సో అలాగా రకరకాలన్నమాట. ఎందుకంటే గనక అక్కడికి 5 స్టార్ హోటల్స్‌లో ఏంటి వచ్చే వాళ్ళందరూ కూడా రకరకాల దేశాల నుంచి వస్తారు. వాళ్ళు తినేటువంటి ఆహార పద్ధతి, విధానాలన్నీ కూడా వేరుగా ఉంటాయి. వాళ్ళ స్టైల్స్ అన్నీ కూడా వేరుగా ఉంటాయి. సో వాళ్ళ అందరికీ కూడా వాళ్ళు అవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆహారాన్ని అందించాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ళు కస్టమర్ సాటిస్ఫై అవుతారు. అదే విధంగా వేదాల్లో కూడా మనకి చాలా విషయాలు చెప్పారు. సత్వగుణంలో ఉండే వాళ్ళ కోసము కొన్ని వేదాలు, దానికి సంబంధించినటువంటి విషయాలు. రజోగుణంలో ఉండేటువంటి వాళ్ళ కోసము కొన్ని వేదాలు, కొన్ని పురాణాలు, వాటికి సంబంధించినటువంటి విషయాలు. తమో గుణంలో ఉండేటువంటి వాళ్ళ కోసము వాళ్ళకు కూడా కొన్ని పురాణాలు, కొన్ని వేదాలు అవన్నీ కూడా వాళ్ళ కోసం కూడా చెప్పబడ్డాయన్నమాట. సో వీళ్ళేం చేసుకుంటూ ఉంటారు, ఎలా అయితే గనక మనం ఆ కాంటినెంటల్ రెస్టారెంట్‌కి వెళ్ళాం, 5 స్టార్ హోటల్‌కి వెళ్తే మనకి ఏదైతే గనక ఇష్టమో ఆ సెక్షన్‌కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఎలా అయితే తీసుకుంటామో, వీళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారు, వేదాల దగ్గరికి వెళ్లి, వేదాలు ఏంటంటే గనక పెద్ద 5 స్టార్ హోటల్ లాగా అన్నీ ఉంటాయి అందులో. ఎవరికి ఏది కావాలంటే గనక అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అందరికీ కావాల్సినవి అన్నీ కూడా అందులో పెట్టారన్నమాట. సో మనకి సత్వగుణంలో పూజా విధానాలు కావాలి. యెస్. ఆ సెక్షన్ ఉంటుంది. పర్టిక్యులర్ సెక్షన్‌కి వెళ్తే అవి తీసుకోవచ్చు. రజోగుణంలో ఉండేటువంటి పూజా విధానాలు, నాకు డబ్బు సంపాదించాలి బాగా, బాగా ధనం కావాలి, నాకు బాగా సక్సెస్ కావాలి, నాకు బాగా శక్తి కావాలి, అలాంటివన్నీ కూడా చేయాలనుకుంటే కనుక దానికి సంబంధించినటువంటి విషయాలు. ఇంకా తమో గుణంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా వాడికి సంబంధించినటువంటి విషయాలు, జంతు బలి ఎలా ఇవ్వాలి, సో ఏ జంతువుని ఏ టైంలో బలిస్తే కనుక ఏం జరుగుతుంది, సో ఇలాంటి విషయాలన్నీ కూడా అందులో చెప్పారనమాట. సో మనకి ఏదైతే కావాలో అది మాత్రం, ఒక సామెత ఉందన్నమాట, మన కళ్ళు మనకి ఏది కావాలనుకుంటే కనుక వాటిని చూస్తాయి అని చెప్పేసి. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే కనుక వాళ్ళకి ఏది కావాలి, వాళ్ళు ఏది పొందాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారు, వేదాల్లో ఆ పర్టిక్యులర్ సెక్షన్, ఆ విభాగం ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి అక్కడ ఏదైతే కనుక అక్కడ చెప్పారో వాటిని తీసి దాని ప్రకారం చేస్తూ ఉంటారు. సో వేదాలని తప్పుపట్టడం కాదు, అక్కడ ఏంటంటే కనుక అన్నీ ఇచ్చారు. వేదాల్లో అన్నీ ఇచ్చారు. ఎవరికి కావాల్సిన సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళ కోసం ఇచ్చారు, రజోగుణంలో ఉండేటువంటి వాళ్ళ కోసం ఇచ్చారు, తమో గుణంలో ఉండేటువంటి వాళ్ళ కోసం ఇచ్చారు. మనము ఏ గుణ ప్రభావంలో ఉన్నామో దాన్ని బట్టి అక్కడికి వెళ్ళి మనం అది తీసుకున్నది ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఇక సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు, దేవతారాధన ఏదైతే గనక మనకి వేదాల్లో చెప్పారో ఆ దేవతారాధన చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట. వాటిని తీసుకుని రకరకాలైనటువంటి పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా చెప్పారన్నమాట. దాన్ని బట్టి మనం అవి చేస్తూ ఉంటాం. ఆ తర్వాత ఇంకా రజోగుణంలో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఈ యొక్క రజోగుణంలో ఉండేటువంటి వాళ్ళు ఈ యొక్క రాక్షసులని కానీ, లేకపోతే కనుక కొంతమంది లీడర్స్, కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, సినిమా హీరోలు ఫోటోలు పెట్టుకుంటారు. ఫోటోలు పెట్టుకుని వాళ్ళ అగరబత్తులు అవి చూపిస్తూ ఉంటారు, వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళ సినిమా హీరో రిలీజ్ అయితే గనక ఏం చేస్తారు వాళ్ళు, ఆ యొక్క కటౌట్‌కి పాలాభిషేకము, దండలు వేయడము, పెద్ద హడావిడి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అదే విధంగా కొంతమంది పొలిటీషియన్స్ కూడా, సో ఎమ్మెల్యేలో, ఎంపీలో ఎవరో ఒకళ్ళు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు చూస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఎవరో పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటారు, వాళ్ళ బాస్ ఉంటారు. బాగా ఎందుకంటే ఆశించి వాళ్ళని ఏం చేస్తూ ఉంటాడు, బాగా ఆరాధిస్తూ ఉంటాడు అన్నమాట. చెప్పారనమాట. రాక్షసుల్ని కూడా ఆరాధించేటువంటి వాళ్ళు ఉంటారన్నమాట. కొంతమంది హిట్లర్ ఆరాధించేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళ సినిమా హీరోలను ఆరాధించేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది సినిమా హీరోయిన్స్ ని ఆరాధించేటువంటి వాళ్ళు ఉంటారు. పిచ్చనమాట వాళ్ళకి. సో ఆ విధంగా చేసేటువంటివంతా కూడా ఏంటంటే కనుక ఈ యొక్క
రజో గుణంలో ఉండేటువంటి వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటారు. రజోగుణంలో ఉండేటువంటి వాళ్ళు. ఇంకా తమో గుణంలో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అనగా ఈ యొక్క ఎవరైతే భూత ప్రేతాలని వాళ్ళు పూజిస్తూ ఉంటారన్నమాట. యొక్క చేతబడులు చేసేటువంటి వాళ్ళని, క్షుద్ర పూజలు చేసేటువంటి వాళ్ళు, మంత్రాల పూజలు చేసేటువంటి వాళ్ళు, భూత ప్రేతాలను ఆరాధించేటువంటి వాళ్ళు, సమాధులకు వెళ్ళి పూజలు చేసేటువంటి వాళ్ళు, ఇంకా ఏంటంటే కనుక శ్మశానాల్లోకి వెళ్ళి వాళ్ళు పూజలు చేసేటువంటి వాళ్ళు, అమావాస్యలకు అవన్నీ కూడా పూజలు చేసేటువంటి వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా యొక్క తమో గుణంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క కేటగిరీలోకి వస్తారనమాట. చూస్తే కనుక ఏ పూజ చేయాలన్నా సరే కామన్గా ఏం తీసుకెళ్తారు అందరూ కూడా? పువ్వులు, అగరబత్తులు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ ఇవన్నీ తీసుకెళ్తారు. సత్వగుణంలో ఉండేటువంటి వాడు కూడా వీటిని ఉపయోగిస్తాడు. రజోగుణంలో ఉండేటువంటి వాడు కూడా వీటిని ఉపయోగిస్తాడు. తమో గుణంలో ఉండేటువంటి వాడు కూడా వీటిని ఉపయోగిస్తాడు. సో ఏదో పువ్వులు తీసుకెళ్తున్నాడు వాడు, పువ్వులు కొనుక్కున్నాడు, పువ్వు వాడుతున్నాడు, అగరబత్తి వాడుతున్నాడు, ఏదో దీపాలు వెలిగిస్తున్నాడు, ముగ్గురు ఒకటే అవుతారా? ఒకటే. వీళ్ళు ముగ్గురు కూడా తేడా అన్నమాట. వాటిని మనం ఎలాగ చూడాలి? ఎందుకంటే కనుక భగవద్గీత మనల్ని ఎప్పుడు కూడా అజ్ఞానంలో ఉంచదు. భగవద్గీత ఏం చేస్తుంది? మనకి పూర్తి జ్ఞానాన్ని ఇస్తుంది అనమాట. చూడనైనా ఎన్ని రకాలు ఉన్నాయి, ఇన్ని రకాల్లో నువ్వెక్కడున్నావు చూసుకో. ఇన్ని రకాల్లో నేను ఇప్పుడు దాకా చేసేటువంటి పూజలు కానీ విధానాలు కానీ నేను సత్వగుణంలో చేస్తున్నానా, రజోగుణంలో చేస్తున్నానా, లేకపోతే తమో గుణంలో చేస్తున్నానా అని చెప్పేసి మనం ఎక్కడ ఉన్నాం, మన యొక్క నిజస్థితి ఏమిటి అనేటువంటిది భగవద్గీత ఏం చేస్తుంది? మనకి కళ్ళ ముందు మనకి కనపడేలాగా మన పొజిషన్ని. సినిమా చూస్తే కనుక ఏం చెప్తుంది? ఏదో హీరో గురించి చూపిస్తుంది. కానీ భగవద్గీత ఏం చేస్తుంది? మనల్నే చూపిస్తుంది మనకి. చూడనాయన, నువ్విక్కడున్నావు, ఈ స్థితిలో ఉన్నావు, ఈ విధంగా పూజ చేస్తున్నావు, ఈ విధంగా త్రిగుణాల ప్రభావంలో నువ్వు పని చేస్తూ ఉన్నావు, ఈ విధంగా నువ్వు ఈ భౌతిక ప్రపంచంలో బంధించబడ్డావు. సో వీటి నుంచి నువ్వు బయటపడాలంటే కనుక దానికి కూడా మార్గం భగవద్గీత చెప్తుంది. అందుకే భగవద్గీత ఏంటి? కంప్లీట్ నాలెడ్జ్ అన్నమాట. వేదాల యొక్క సారాంశం అంతా కూడా మొత్తం భగవద్గీతలో ఇవ్వబడింది. మొత్తం అంతా కూడా భగవద్గీతలో ఇచ్చారు. ప్రతి విషయము కూడా భగవద్గీతలో లేని విషయం అంటూ లేదు. ఏదైనా సరే మనం భగవద్గీతతోటి చూస్తే కనుక శాస్త్ర చక్షు అంటారనమాట. శాస్త్ర చక్షు ఏదైనా సరే మనం భగవద్గీత ద్వారా చూస్తే కనుక మన చూసేటువంటి విధానము మారిపోతుంది. దాన్ని బట్టే మన యొక్క ఆచరణ కూడా మారిపోతుంది అన్నమాట. సో ఈ విభాగము, ఈ యొక్క అధ్యాయంలో మనం ఏం నేర్చుకుంటున్నాం? శ్రద్ధాత్రయ విభాగాలు. దాంట్లో ఈ శ్లోకం క్లియర్గా చెప్తుంది అన్నమాట. నువ్వు చేసేటువంటి పూజా విధానాలని బట్టి నువ్వు ఎందులో ఉన్నావు? సత్వగుణంలో ఉన్నావా, రజోగుణంలో ఉన్నావా, తమో గుణంలో ఉన్నావా? నువ్వే డిసైడ్ చేసుకో. సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళు ఇలా చేస్తారు, రజోగుణంలో ఉండేటువంటి వాళ్ళు ఇలా చేస్తారు, తమో గుణంలో ఉండేటువంటి వాళ్ళు ఇలా చేస్తారు. సో ఇంకొకటి ఏంటంటే కనుక వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? సత్వగుణంలో ఉన్నా, రజోగుణంలో ఉన్నా, తమో గుణంలో ఉన్నా ఏదో ఒకటి ఆశించే చేస్తూ ఉంటారు. ఎందుకంటే కనుక కారణం లేనిది ఎవరు కూడా ఏ పని చేయరు. ఏదైనా ఎవరైనా వచ్చి మనకి ఏదైనా చేస్తున్నారు అని అంటే కనుక నిస్వార్థంగా చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. స్వార్థం, తనకి ఇందులో ఏదైనా వస్తుందా అని చెప్పి చేసేటువంటి వాళ్ళే మొత్తము 95% ఉంటారు. 95% అందరూ కూడా ఏదో స్వార్థం. విధంగా ఈ యొక్క పూజా విధానాలన్నీ కూడా సత్వగుణంలో చేసినా, రజోగుణంలో చేసినా, తమో గుణంలో చేసినా సరే వీళ్ళందరూ కూడా ఏదో ఒకటి ఆశించే చేస్తూ ఉంటారు. సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? దేవతలను ఆరాధించడం ద్వారా వాళ్ళు రకరకాలైనటువంటి ఇంద్రియ భోగాలు,
ధనం కానీ, సంతానం కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, ఆస్తులు కానీ, వస్తువులు కానీ. సో ఏదో ఒకటి వాళ్ళు ఆశించి చేస్తూ ఉంటారన్నమాట. సో అదే భక్తులైతే కనుక ఏం చేస్తూ ఉంటారు? భక్తులు 3 రకాలైనటువంటివి విభాగాలు చెప్పారు మనకి. సత్వగుణము, రజోగుణము, తమో గుణము చెప్పారు. మరి మనం చేసేటువంటి భక్తి ఏమిటి? వీటిలోకే వస్తుందా? కృష్ణ భగవానుడికి చేసేటువంటి భక్తి ఏ కేటగిరీలోకి వస్తుంది? ఏ కేటగిరీలోకి వస్తుంది మనకి అని అంటే కనుక వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటి కేటగిరీలోకి వస్తుంది. ఏంటది? శుద్ధ సత్వము. యొక్క శుద్ధ సత్వాన్ని ఏమన్నారు మనకి? వాసుదేవ స్థాయి శుద్ధ సత్వము. ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు కూడా పూలు వాడతారు, వాళ్ళు అగరబత్తులు వాడతారు, పసుపు కుంకుమ గంధం ఇవన్నీ కూడా వాడతారు, వాళ్ళు కూడా దీపాలు వాడతారు. కానీ వాడిన దాన్ని బట్టి కాదు డిసైడ్ చేయాల్సింది మన విభాగము. మనము ఏ త్రిగుణంలో ఉండి చేస్తున్నామా, లేకపోతే గనక త్రిగుణాలకి అతీతంగా చేస్తున్నామా అనేటువంటిది ముఖ్యం అన్నమాట మనకి. వీళ్ళు ఎలా చేస్తూ ఉంటారు? ఏదైనా ఆశించి చేస్తూ ఉంటారా? కృష్ణుడికి చేసేటువంటిది ఏది కూడా ఆశించరు. జస్ట్ లైక్ దట్. నాకేం అవసరం లేదు, అయినా సరే పొద్దున్న 16 మాటలు జపం చేస్తాను. సో తయారు భోగా అర్పిస్తాను. నాకేదో కావాలని కాదు. ప్రభుపాద్ గారు మిగతా వాళ్ళందరూ అయితే కనుక ఏంటంటే కనుక వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకి పండగలు వస్తాయి. పండగ వచ్చినప్పుడే వాళ్ళు ఏం చేస్తారు? పూజా మందిరాన్ని వాళ్ళు శుభ్రం చేస్తారు, ఏదో పూలంతా కూడా మంచిగా పెడతారు, అగరబత్తి దీపాలన్నీ కూడా వెలిగిస్తారు, ఏవో ఏం చేస్తూ ఉంటారు, ప్రసాదాలన్నీ కూడా చేసి పెడుతూ ఉంటారు. కానీ భక్తులకి ఏంటి? రోజు పండగే. రోజు పండుగ. ఏమైనా కారణం ఉంటుందా వాళ్ళకి చేయడానికి? ఏమీ కారణం లేదు. జస్ట్ లైక్ దట్. చేస్తాను అంతే. నాకు ఇష్టం అంతే, ఆయనకు అలా చేయటం నాకు ఇష్టం అంతే చేస్తా. ఆయన నుంచి ఏమైనా ఆశిస్తున్నానా నేను? లేదు, ఏమి నేను ఆశించాను. శుద్ధ భక్తులు అయితే కనుక ఏమీ ఆశించరు, నాకేం అవసరం లేదు. ఆయనకి సేవ చేస్తే చాలు, నాకు ఆనందం కలుగుతుంది. ఆనందం చాలు నాకు. ఎలా అయితే కనుక తల్లి చిన్నపిల్లవాడిని ఎంతో చేస్తుంది, చిన్నపిల్లవాడికి స్నానం చేపిస్తుంది, బట్టలు కడుతుంది, వాడి కాలకృత్యాలు తీరుస్తుంది, వాడిని శుభ్రపరుస్తూ ఉంటుంది. ఏవైనా శౌచం అవన్నీ కూడా చేసినా సరే ఏమైనా ఆశించి చేస్తుందో తల్లి? ఏమీ ఆశించదు. అదేవిధంగా భక్తుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు? శుద్ధ భక్తుడైతే కనుక కేవలం స్వామి యొక్క ఆనందం కోసము, స్వామి యొక్క ఇంద్రియాలని తృప్తిపరచడం కోసం మాత్రమే చేస్తూ ఉంటాడు. వాడికి ఏం అవసరం లేదు. మిగతా వాళ్ళు అయితే కనుక స్వామి నాకు పలానా కోరిక తీర్చండి, నేను మీకు 100 కొబ్బరికాయలు కొడతాను, లేకపోతే కనుక నాకు పలానాది పూర్తి చేయండి, నేను మీకు ఈ పూజ చేయిస్తాను, లేకపోతే కనుక పలానా చేయమని నా కోరిక తీరాలి, నేను ఈ యొక్క యజ్ఞం చేపిస్తాను మీకు. ఇవన్నీ ఏంటిది? బిజినెస్. గివ్ అండ్ టేక్. ఇవ్వడం, ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం అనమాట. అది బిజినెస్. సో భగవంతుడితోటి మనం బిజినెస్ చేయకూడదు, ఆయనతోటి మనం వ్యాపారం చేయకూడదు. ఏం చేయాలి? ఆయనతోటి శుద్ధ భక్తి చేయాలి. ఎలా అయితే కనుక పిల్లవాడికి తల్లి సేవ చేస్తూ ఉంటే ఏదైనా ఆశించి చేస్తుందా? ఏమి ఆశించకుండానే చేస్తుంది తల్లి. అదేవిధంగా భక్తుడు కూడా ఏం చేయాలి? భగవంతుడికి సేవ ఏమీ అవసరం లేదు నాయన, నాకు జస్ట్ నీ భక్తి బాగా చేసేలా చూడు, నీ పాదాల దగ్గర ఉండేలాగా చూడు అని చెప్పేసి భక్తుడు కోరుకుంటూ ఉంటారన్నమాట. ఇంకా మనము ప్రకృతి త్రిగుణాల గురించి చెప్పుకున్నాం, వాళ్ళు ఎవరెవరు ఏమేం చేస్తారో అని చెప్పుకున్నాం. తర్వాత కొంతమంది మాయావాదులు ఉంటారు, నిరాకారవాదులు ఉంటారు. మరి వాళ్ళు ఎలా చేస్తూ ఉంటారు? వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారు? ఏవో దేవతలను ఆరాధిస్తూ ఉంటారు, విష్ణువును కూడా ఆరాధిస్తూ ఉంటారు వాళ్ళు, నరసింహస్వామిని కూడా ఆరాధిస్తూ ఉంటారు వాళ్ళు. మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక పంచోపాసన.
వాళ్ళు ఏం చెప్తారంటే కనుక ఒక నిరాకారవాదులు మొత్తం అంతా కూడా ఏమవుతుంది, బ్రహ్మజ్యోతి నుంచే వస్తుంది అంతా కూడాను. ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క రూపం ఏదైతే కనుక వచ్చిందో అది కూడా బ్రహ్మజ్యోతి నుంచే వచ్చింది, అల్టిమేట్ గా బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏంటి, టెంపరీగా కావాలంటే కనుక, ఎందుకంటే కనుక మనకి స్వామి చెప్పారు 12వ అధ్యాయంలో, ఈ యొక్క నిరాకారవాదులు ఆ డిసిప్లిన్ లో ముందుకు వెళ్ళడం చాలా కష్టం అని చెప్పారు. వాళ్ళు ఏం చేస్తారు, టెంపరీగా మీరు కావాలంటే కనుక ఎవరో ఒకళ్ళు 5 రూపాలను తీసుకుని మీరు వాటిని రోజు ఆరాధించుకోండి. కానీ ఏంటి, అల్టిమేట్ గా మీరు డెవలప్ అయిపోతే, అడ్వాన్స్ అయిపోతే కనుక ఈ రూపాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి మీరు పూర్తిగా ఆ యొక్క బ్రహ్మజ్యోతి మీదే మీరు ధ్యానం చేయాలి, బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళాలి, ఆ విధంగానే మీరు ఆలోచించాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. అంతా కూడా ఒక రూపాలన్నీ కూడా వాళ్ళు చేసేది కూడా ఎలా ఉంటుంది చూస్తూ ఉంటే కనుక మనకు అనిపిస్తుంది, వీళ్ళు కూడా విష్ణువుని పూజిస్తున్నారు కదా, చక్కగా చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు కూడాను, వీళ్ళు కూడా నరసింహస్వామిని పూజిస్తున్నారు కదా, చాలా బాగా చేస్తున్నారు, బాగుంది ఇది కూడా అని చెప్పేసి మనం అదే విధంగా వైష్ణవులు చేసేటువంటిది రెండు ఒకటేనా అంటే కనుక మళ్ళీ ఇది జ్ఞానం. చూస్తే గనక ఒక దుకాణంలోకి వెళ్ళామనుకోండి, ఎక్స్పర్ట్ అన్నమాట, ఎవరైనా బట్టల గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, బట్టల షాప్లో ఉండేటువంటి వ్యక్తి, లేకపోతే గనక బంగారం చేసేటువంటి వ్యక్తి ఉన్నాడు, బంగారం గురించి బాగా తయారు చేసేటువంటి వ్యక్తి బంగారం షాప్లో ఉన్నటువంటి వాడు వెళ్ళాడు అనుకోండి, వేరే షాప్లోకి వెళ్ళి అక్కడ బంగారం చూసిన వెంటనే వాడు చెప్పేస్తాడు, ఇది బంగారమా కాదా, ఇది ఇంత క్వాలిటీ ఉండొచ్చు అని చెప్పేసి చెప్పేస్తాడు. ఎలా వచ్చింది వాడికి అదంతా కూడా, ఎలా తెలుస్తుంది వాడికి అంటే కనుక జ్ఞానం, బంగారం గురించినటువంటి జ్ఞానం వాడికి తెలుసుకున్నాడు. అదేవిధంగా ఎప్పుడైతే కనుక మనం భగవద్గీత చదువుకుంటామో మనకు కూడా ఈ జ్ఞానం అంతా కూడా స్వామి ఇస్తున్నారన్నమాట. మాయావాదులు కూడా ఏం చేస్తూ ఉంటారు, నిరాకారవాదులు కూడా, వాళ్ళు కూడా విష్ణువుని పూజిస్తూ ఉంటారు, వైష్ణవులు కూడా విష్ణువుని పూజిస్తూ ఉంటారు. రెండు ఒకటేనా? కాదు, తేడా ఉంది రెండిట్లో కూడా. ఏంటా తేడా? వాళ్ళు విష్ణువుని ఏమనుకుంటారు, అది కూడా ఏంటి, బ్రహ్మజ్యోతిలో నుంచి వచ్చినటువంటి రూపము, ఆ రూపమే ముఖ్యం కాదు మనకి, ఆ బ్రహ్మజ్యోతే ముఖ్యము. వాళ్ళకి తెలీదు, బ్రహ్మణోహి ప్రతిష్టానం, స్వామి చెప్పారు, ఆ బ్రహ్మజ్యోతికి అంతటికి కూడా నేనే మూలము, నేనే ఆధారము అనేటువంటి విషయాలు వాళ్ళకి తెలియదు అనమాట. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, రూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు, కానీ ఏంటంటే కనుక వాళ్ళు బ్రహ్మజ్యోతిలోనే వెళ్ళాలని ప్రయత్నిస్తుంటారు. వైష్ణవులు అయితే కనుక ఏం చేస్తుంటారు, స్వామి యొక్క రూపమే అల్టిమేట్ సచ్చిదానంద విగ్రహ, అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం, ఆయనకి సచ్చిదానంద విగ్రహాన్ని చూస్తూ ఉంటారు. స్వామి ఎంత కరుణామయుడు అంటే కనుక బాగా ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి భక్తులకు మాత్రమే స్వామి యొక్క రూపం అవగతం అవుతూ ఉంటుంది. కానీ ఎంతో కరుణతోటి ఆయన ఏం చేశారు, మనకి ఆ యొక్క అర్చా విగ్రహ రూపంలో ఆయన మనందరికీ కూడా కంటి ముందు కనబడుతూ ఉన్నారు. ఎవరైతే కనుక ఇప్పుడు భక్తి మొదలు పెట్టారో వాళ్ళు కూడా ఏం చేస్తుంటారు, భగవంతుడి యొక్క రూపాన్ని చూసి, ఆహా ఎంత చక్కగా అలంకరించారు రాధాకృష్ణుల్ని, ఎంత బాగా డ్రెస్ వేశారు, ఎంత బాగా పువ్వులతోటి అలంకరించారు, ఎంత బాగా కిరీటాలు పెట్టారు, ఎంత బాగా అలంకారాలన్నీ కూడా చేశారు, స్వామికి ఏ విధంగా భోగ అర్పించాలి, పువ్వులు అర్పించాలి, అదేవిధంగా స్వామికి ఏ విధంగా సేవ చేయాలి, అదేవిధంగా మన ఇంట్లో కూడా ఉండేటువంటి, మన ఇంట్లో ఉన్నటువంటి ఆరాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా చూసుకుని వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటే కూడా భక్తుడు ఎంతో ఆనందిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి రాధాకృష్ణుల యొక్క విగ్రహాలను చూస్తుంటే కనుక మందిరాల్లో, మన యొక్క ఇస్కాన్ మందిరాల్లో ఎంత ఆనందం వేస్తుంది అంటే కనుక అంత ఆనందం వేస్తుంది అనమాట, అలాగే ఉండిపోవాలనిపిస్తుంది. సో అంత అర్చామూర్తి కింద ఎప్పుడు వస్తుంది ఈ ఆనందం అనేటువంటిది, బాగా ఉన్నత స్థాయి భక్తికి వెళ్ళిపోతే అప్పుడు ఆనందం వస్తుంది. కానీ స్వామి కరుణతోటి మనందరికీ కూడా అర్చామూర్తి విగ్రహ రూపంలో ఆయన మనందరికీ మేనిఫెస్ట్ అయ్యారు. ఆ విగ్రహాన్ని చూసి కూడా ఎవరైతే ఇప్పుడే భక్తి మొదలు పెట్టారో వాళ్ళు కూడా ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటారన్నమాట. మరి నిరాకారవాదులు కూడా మరి ఏం చేస్తున్నారు, విష్ణువుని కూడా పూజిస్తున్నారు కదండి, మరి వాళ్ళకి ఏమవుతుంది అని అంటే కనుక అందులో కూడా వాళ్ళు ఆ యొక్క భక్తిలో బాగా పరిపక్వమైతే కనుక, ఎవరో ఒకళ్ళ వైష్ణవుల యొక్క కరుణ దొరికితే కనుక వాళ్ళు కూడా ఆ యొక్క నిరాకారవాదాన్ని వదిలిపెట్టి స్వామి యొక్క సాకారవాదాన్ని, రూపాన్ని ధ్యానం చేసి స్వామి యొక్క సాన్నిధ్యాన్ని పొందేటువంటి అదృష్టం ఉంటుంది. అలా వచ్చేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చెప్పారు కదా మనకి స్వామి, బహునాం జన్మనాం అంతే జ్ఞానావాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఆ విధంగా ఎన్నో జన్మల తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు. ఏమని తెలుసుకుంటారు? వాసుదేవ సర్వమితి,
వాసుదేవుడు, శ్రీకృష్ణ భగవానుడు మొత్తం అంతా కూడా ఆయనే మూలము, అంతా కూడా ఆయన దగ్గర నుంచే వస్తుంది. ఈ యొక్క భౌతిక ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోయిన తర్వాత ఆయనలోకే వెళ్ళిపోతుంది. ఆయనే సర్వకారణ కారణము, అన్నింటికీ మూలం ఆయనే. ఆయన్ని కనుక పూజిస్తే కనుక ఇంక ఎవరిని కూడా పూజించాల్సినటువంటి అవసరం లేదు. ఎలా అయితే కనుక చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే కనుక ప్రతి ఆకుకి, కొమ్మకి, రెమ్మకి మనం నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. మొదట్లో నీళ్లు పోస్తే చాలు, చెట్లు మొత్తం అంతా కూడా సాటిస్ఫై అయిపోతుంది. అదే విధంగా మన యొక్క శరీరంలో కూడా మనం ఏం చేస్తాం, మన యొక్క ఉదరం ఆహారాన్ని మనం మన యొక్క స్టమక్కి, ఉదరానికి పెడితే కనుక ఏం చేస్తుంది, శరీరంలో అన్ని భాగాలు కూడా ఆటోమేటిక్ గా శక్తిని పొందుతాయి. అదే విధంగా మనము వాసుదేవ సర్వమితి, శ్రీకృష్ణ భగవానుని కనుక ఆయన యొక్క విష్ణు రూపాలు ఏవైతే ఉన్నాయో, స్వ అంశలు ఏవైతే ఉన్నాయో, విష్ణు తత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎవరికి మనం పూజించినా సరే మొత్తం దేవతలందరూ కూడా వాళ్ళు సాటిస్ఫై అయిపోతారు. అందరూ కూడా సాటిస్ఫై అయిపోతారు. ఇంకా దేవతలకి ఇంకా పర్టికులర్ గా అయితే కనుక యొక్క శివుడికి వీళ్ళందరికీ కూడా ఏంటంటే కనుక వాళ్ళకి వాళ్ళ భక్తుల కంటే కూడా విష్ణు భక్తులంటే కనుక ఇంకా చాలా ఇష్టం వాళ్ళకి. మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళు వరాలు ఇస్తూ ఉంటారు వెళ్ళి. అదేంటంటే కనుక వాళ్ళ డ్యూటీ కాబట్టి, అబ్బా వీడు చేస్తున్నాడు, ఈ ప్రతిరోజు అడుగుతున్నాడు, వీడిది ఇవ్వమని ఏదో చేస్తున్నాడు, నా బాధ్యత కదా ఇవ్వాలి కదా అని చెప్పేసి అన్యమనస్కంగా ఇచ్చి వెళ్ళి ఇచ్చి వచ్చేస్తారు. అదేవిధంగా భక్తులు వైష్ణవులు చూశారనుకోండి, వాళ్ళు ఆహా, ఎందుకంటే కనుక వాళ్ళందరూ కూడా ఆ పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వైష్ణవులే అన్నమాట. వాళ్ళందరూ కూడా ఎవరైనా ఒక దేవత ఉన్నారు అంటే కనుక వాళ్ళని ఆ స్థాయిలో కూర్చోబెట్టింది ఎవరు, శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి వాళ్ళు వైష్ణవులే. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా బాగా వైష్ణవులు భక్తి చేస్తూ ఉన్నారు అంటే కనుక వాళ్ళు ఎంతో ఆనందపడతారు అనమాట వాళ్ళు కూడా. ఈ విషయాన్ని మనకి భగవద్గీత చెప్తుంది. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే కనుక మిగతా దేవతల్ని కనుక మనం ఆరాధిస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, యొక్క రాక్షసుల యొక్క ప్రభావం, తమో గుణంలో ఉన్నాం అనుకోండి, భూత ప్రేతాలని మనం ఆరాధిస్తూ ఉంటే కనుక వచ్చే జన్మలో మనం భూత ప్రేతాల కింద పుడతాము. అదేవిధంగా రజోగుణంలో ఉన్నాం అనుకోండి, బాగా ఎవరైనా సినిమా యాక్టర్ని కానీ లేకపోతే పొలిటీషియన్ కానీ బాగా ఎక్కువ ఆరాధిస్తూ ఉన్నాం అనుకోండి, తప్పులేదు, వాళ్ళ మీద మంచి వాళ్ళు అని చెప్పి ఒక అభిప్రాయం ఉండడం తప్పులేదు. కానీ బాగా ఎక్కువ ఓవర్గా ఆరాధిస్తూ ఉంటే కనుక ఏం చేస్తాం, వచ్చే జన్మలో మనం కూడా పొలిటీషియన్స్ కిందో సినిమా యాక్టర్ల కిందో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే కనుక అలాగే మనకి కర్మ బాగుంటే కనుక అలాగే పుడతాం. ఇంకా ఈ యొక్క సత్వగుణంలో ఉండేటువంటి దేవతలను ఎవరైతే దేవతలను ఆరాధిస్తూ ఉంటే కనుక ఏం చేస్తాం, ఆ దేవతల యొక్క లోకాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్తాం. కానీ మన ప్రాబ్లం సాల్వ్ అవుతుందో అక్కడికి వెళ్ళడం మూలంగా? ఏమీ సాల్వ్ అవ్వదు మనకి. ఎందుకంటే మళ్ళీ అవన్నీ కూడా భౌతిక ప్రపంచంలోనే ఉంటాం. అల్టిమేట్గా మనం భౌతిక ప్రపంచాన్ని వదిలిపెట్టి మన యొక్క నిజధామం, మనందరి యొక్క సొంత ఇల్లు, ప్రభుపాద్ గారు ఏమంటారు, బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్. మనందరి యొక్క ఇల్లు అక్కడ ఉంది, ఆధ్యాత్మిక ప్రపంచంలో. అక్కడికి వెళ్ళాలి మనం. సో వెళ్ళాలంటే కనుక మనం చేయాల్సిన పని కేవలము శ్రీకృష్ణ భగవానుడిని ఎటువంటి మోటివ్స్ అన్నమాట, ఇఫ్ బట్ ఏం ఉండకూడదు, సింగిల్ పాయింట్ అటెన్షన్ అన్నమాట. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన, సింగిల్ పాయింట్. ఇంకా అవన్నీ అటు ఇటు చూడకూడదు, ఇంకా అవస్తాయా ఇవస్తాయా అని చూడకూడదు. ఎలా అంటే కనుక వైకుంఠానికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క విమానం వస్తుందంట వైకుంఠానికి తీసుకెళ్ళడానికి. సో వెళ్తూ వెళ్తూ ఉంటే కనుక అక్కడ మొత్తం అన్ని లోకాలు కూడా కనబడుతూ ఉంటాయంట. భూలోకం దగ్గర నుంచి పైకి వెళ్ళే కొద్దీ అవి ఇవి అన్ని కనబడుతూ ఉంటాయి. అవి చూస్తూ చూస్తూ మనం ఎక్కడైనా సరే ఏదో లేకుండా అబ్బా ఇది చాలా బాగుంది ఇక్కడ అని అనుకుంటే కనుక ఆ విమానం అక్కడ ఆగిపోతుందంట. అంతే, అక్కడ ఉండాలి మళ్ళీ కొన్ని రోజులు. మళ్ళీ స్వామికి భక్తి చేస్తే మళ్ళీ వెళ్తాం. అలాగా మనకి ఎటువంటి వేరే ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా ఒకే ఒక పాయింట్ ఫోకస్ తోటి మనము గురువు ద్వారా భగవానుడి దగ్గర గురువు ద్వారా కనుక మనము యొక్క భక్తి చేస్తే కనుక తప్పకుండా మనకి సక్సెస్ అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఎవరో చెప్తారు, కానీ ప్రాక్టికల్గా చేసేటువంటి మార్గము మనందరికీ కూడా మన యొక్క గురువులు శ్రీల ప్రభుపాదులు
అదేవిధంగా ఇస్కాన్ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఆచార్యులు ఎవరైతే ఉన్నారో, గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసి చూపిస్తూ ఉన్నారన్నమాట. ఆచార్య అంటే కనుక చేసి చూపించడం. వాళ్ళు చేసి చూపిస్తూ ఉన్నారు, మన చేత చేయమని ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క నిర్దేశనలో మనం నడుచుకుంటూ ముందుకు వెళ్ళి మన యొక్క జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? हरे कृष्ण प्रभु जी, हरे दंडवत कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, धन्यवादाలు ప్రభు जी। हरे कृष्ण హరే प्रभु కృష్ణ जी, ధన్యవాదాలు हरे ప్రభు. कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, धन्यवादाలు ప్రభు హరే जी। కృష్ణ. హరే కృష్ణ. दंडवत प्रणाम। ప్రభు జీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ.